బ్రేకింగ్ న్యూస్ ఓవర్ యాక్షన్ కి రియాక్షన్ వచ్చేసింది. ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్న వాళ్ళకి ఇకపైన బ్రేక్ పడనుంది. ఎస్ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది చాలా ఓవర్ యాక్షన్ గా చేసి కూడా పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి మరి పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ పోస్టుల పైన అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు. వాటి మీద చర్యలు తీసుకోనున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ముఖ్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని అనుచిత పోస్టులు పెట్టారు. బన్నీ ఫ్యాన్స్ వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఆ పోస్టులు పెట్టారు. అయితే అలా ఓవర్ యాక్షన్ చేసే వారిని ప్రజెంట్ గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేయనున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేసి అల్లు అర్జున్ అరెస్టు తర్వాత కొంతమంది కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా పర్సనల్ గా పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే వారి పోస్టులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకైతే ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చర్యలకు పూనుకోనున్నారు. అయితే చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత కొంతమంది కొన్ని పోస్టులను ఏవైతే అంతకు ముందర జరిగిన ఘటనలు కానీ వీటన్నిటికి సంబంధించి కొన్ని అంటే అక్కడివి ఇక్కడికి కనెక్ట్ చేస్తూ కూడా ఈ అరెస్టు పరిణామాలని వీటన్నిటిని కూడా అంటే ఆల్రెడీ అరెస్ట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా మీటింగ్లో కూడా కొంతమంది అడిగిన క్వశ్చన్లకి సమాధానం ఇస్తూ కూడా తనకు సంబంధం లేదని క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. బట్ ఆ తర్వాత కూడా కొంతమంది కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని పోస్టులు పెడుతూ కూడా అల్లు అర్జున్ అభిమానులు అయితే కొంతమంది అంటే జనరల్గా ఏదైనా విషయం జరిగినప్పుడు సోషల్ మీడియాలో డెఫినెట్గా కూడా దానికి సంబంధించి కొన్ని న్యూస్ రావటము ఇవన్నీ రావటం కొన్ని పోస్టులు దర్శనం ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా కామన్. కానీ కొంతమంది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తారు, హద్దులు దాటి ప్రవర్తిస్తారు, పర్సనల్గా అవతల వ్యక్తులను టార్గెట్ చేస్తూ కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. అలాంటి పోస్టులు డెఫినెట్గా సోషల్ మీడియాలో వైరల్గా మారుతాయి. అక్కడ ఏదైతే జరగని ఘటన ఉందో దాన్ని కూడా డెఫినెట్గా ఏదో జరిగిపోయింది అనే విధంగా కూడా జనాల్లో అభిప్రాయాన్ని తీసుకొని వస్తాయి. సో ఇటువంటి ఘటనే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత కూడా జరిగింది. కొంతమంది కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని పోస్టులు పెట్టి ఆ పోస్టులని వైరల్ చేయడం జరిగింది. అవి అనుచిత పోస్టులుగా కూడా మనం గుర్తించవచ్చు. ఆ అనుచితమైన పోస్టులు పెట్టిన బన్నీ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ సోషల్ మీడియాలో మరి వైరల్ అవ్వటానికి కానీ వాళ్ళ పోస్టులు ఎక్కువ రీచ్ అవటానికి కానీ ఇలా నెగిటివ్గా కావాలని చెప్పి హద్దులు దాటి ప్రవర్తించారో వారందరినీ కూడా ప్రజెంట్ గుర్తించే పనిలో ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. వారి మీద చర్యలకు ఉపక్రమించనున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయనేది మా మూవీ టీం శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అసలు ఈ విషయంలో ప్రజెంట్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? రోజుకో పరిణామాలతోనైతే పరిస్థితి అంత ఒక వేరే వెళ్తుంది. సంధ్యా థియేటర్ జరిగిన సంఘటనను బట్టయితే ఒక ప్రాబ్లమేటిక్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక చనిపోవడం వల్ల రేవతి గారు దాని వల్ల వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు అతను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లోనే ఉండడం వల్ల రోజుకొక పరిణామంతోనైతే ఉంటుంది. ఇక అల్లు అర్జున్ ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్లస్ కొంతమంది పోలీస్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ తమ్మునైల్ పరంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఇటు ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో కానీ చాలా మంది ట్వీట్స్ చేశారు. అతనికి ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా చేశారని చెప్పవచ్చు. వాళ్ళని పట్టుకునే పనిలో కూడా ఒక తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే ఖచ్చితంగా అతని కోసం చూస్తున్నారు సైబర్ క్రైమ్. ఇకపోతే సోషల్ మీడియాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఖచ్చితంగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మాత్రం రేవంత్ రెడ్డిపై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది అల్లు అర్జున్ అభిమానుల మరి వేరే వాళ్ళ అని కూడా వాళ్ళ మీద ఫోకస్ అయితే పెట్టి ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఇకపోతే లీగల్ టీమ్ తో కూడా ఒకసారి మాట్లాడి ఏ విధంగా వీళ్ళ మీద కేసులు ఏంటనేది కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే గతంలో ఒక 1 month బ్యాక్ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని ఈ ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై కూడా గతంలో చాలా కేసులు అయ్యాయి. వాటికి తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు కొంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను బట్టి. ఇక్కడ కూడా ఇటువంటి అరెస్టులు ఉంటాయా, ఇందులో ఎవరు పెట్టారు, తమ్మునైలు నెక్స్ట్ ఛానల్స్ మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని తమ్మునైల్స్ కావచ్చు, కొన్ని ఫేస్బుక్ పోస్టులు కావచ్చు, కొన్ని ట్విట్టర్ ట్వీట్స్ కావచ్చు, ఇందులో ఎవరు చేశారు అనుచిత వ్యాఖ్యలు, ఇందులో కామెంట్ చేసినా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎందుకంటే తీవ్ర పరిణామాలనే ఉన్నాయి పరిస్థితి. అలాంటి ఐటీ చట్టాలు అయితే వచ్చాయి. వాటిని బట్టే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది రేమో. అయితే నిజాలు తెలుసుకోకుండా సీఎం ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కొన్ని పోస్టులు మిస్లీడింగ్ చేస్తూ కూడా పెట్టడం వల్ల వీరి అత్యుత్సాహం వల్లే ప్రజెంట్ ఈ చర్యలకు పూనుకోనున్నారనుకోవచ్చా శ్రీపాల్? ఖచ్చితంగా వీళ్ళ అత్యుత్సాహమే వీళ్ళకి ప్రాబ్లం చేకూరేలా ఉంది. ఎందుకంటే
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, చట్టం ఎవరికైనా చట్టం అనే సమానం అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే చేశారు. స్టార్ అని కాదు, ఇదిగా ఏది అవ్వకుండా కూడా. ఎందుకంటే చట్టం అందరికి సమానం. ఆ రోజు పర్మిషన్స్ లేకుండా ఒక మనిషికి మృతికి కారణమయ్యారు. ఒకరికి ప్రాణాపాయ స్థితిలో కూడా ఒక బాబు ఉన్నాడనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా, ఎందుకంటే ఏ పర్మిషన్ లేకుండా అలా ర్యాలీ లాగా వెళ్ళడం వల్ల కూడా ఒక ఈ పరిణామం చోటు చేసుకున్న తరుణంలో ఆ రోజు చాలా మంది సినిమా ఫ్యాన్స్ కావచ్చు, వేరే వాళ్ళు కూడా కావచ్చు, కొంతమంది పాజిటివ్ అండ్ నెగిటివ్ గా ప్రవర్తించారు. దాన్ని సోషల్ మీడియాలో కూడా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయడం వల్ల కూడా, ఎందుకంటే వాళ్ళ నిశాన్ని నిలగెక్కే విధంగా కొన్ని రాతలు అయితే రాశారు. దాని వల్ల కూడా కొంచెం తీవ్ర పరిణామాలను అయితే ఎదుర్కోవాల్సి ఉంది వాళ్ళు. దీన్ని బట్టి పోలీసులు అయితే ఖచ్చితంగా, తెలంగాణ పోలీసులు అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళైతే ఖచ్చితంగా పోలీస్ కేసులు బుక్ చేయడానికి అయితే ఖచ్చితంగా మొహమాటం లేకుండా బుక్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళైతే అరెస్టులు కావచ్చు, లేదంటే కేసులు కావచ్చు, ఎదురైనా బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను అయితే ప్రజెంట్ ఎవరెవరు పోస్టులు పెట్టారు వీటన్నిటికి సంబంధించి కానీ, అంటే ఎవరైతే అన్ని పోస్టులకు సంబంధించి చర్యలు తీసుకొని ఉన్నారా, లేకపోతే ఒక లిమిట్ ని క్రాస్ చేసి పోస్టులు పెట్టారు వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించనున్నారా? అంటే అనుచిత పోస్టులు పెట్టడం కూడా, ఎందుకంటే కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని కామెంట్స్ మంచిగా పెడతారు, కొంతమంది పర్సనల్ గా టార్గెట్ చేసినట్టుగా ఉంటుంది. పర్సనల్ గా టార్గెట్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఫోకస్ అయితే పెట్టారు తెలంగాణ పోలీసులు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎందుకంటే పర్సనల్ గా ఎవరైతే అబ్యూజ్ గా ప్రవర్తిస్తారో, అబ్యూజ్ గా కామెంట్ చేశారో, అబ్యూజ్ గా ఒక thumbnail క్రియేట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకు మాత్రమే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. కొంతమంది పాజిటివ్ గా పెట్టారు, కొంతమంది నెగిటివ్ గా పెట్టిన వాళ్ళను, ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎందుకంటే చిన్న ఒక మీమ్ ఆకారంలో కూడా పెట్టేసి మీమ్ వల్ల కూడా అరెస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా సమాయత్తం అవుతున్నారు. అయితే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాని ముందు వెనక ఆలోచించకుండా అవతల మనం అంటే నిజాలను తెలుసుకోకుండా ఎవరిని మిస్లీడ్ చేస్తున్నాము, అన్నెసరీగా అవతల వ్యక్తుల ఇమేజ్ని డ్యామేజ్ చేయటం, ఇవన్నీ అంటే చేస్తూ కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ తీసుకోబోయే దీని మీద రాబోయే రియాక్షన్ అనేది పాఠంగా నిలవనుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా రియాక్షన్ అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఒక నెల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళను, సోషల్ మీడియా పెట్టిన వాళ్ళను కూడా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టారో వాళ్ళకైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ కూడా ఇటువంటి పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అంతకంటే ఇంకెక్కువ ఐటీ యాక్ట్ ఉపయోగించి ఐపీ ద్వారా వాళ్ళని పట్టుకొని ఎవరు పోస్ట్ చేశారు, ఏ మొబైల్ నుండి పోస్ట్ చేశారో కూడా ఖచ్చితమైన ట్రాకింగ్ అయితే ఉంటుంది సైబర్ క్రైమ్ దగ్గర. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక కామెంట్ చేసే ముందు, ఒక మీమ్ పెట్టే ముందు, ఒక ఫోటో thumbnail పెట్టే ముందు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పర్సనల్ గా ఎవరిని టార్గెట్ చేసి ఒక అబ్యూజ్ గా ప్రవర్తించద్దని చెప్పేసి కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలను అయితే వాళ్ళు క్షమించే లేరని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నిన్న చూస్తే సంధ్యా థియేటర్ నుంచి కూడా చాలా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళకు కూడా 10 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే థియేటర్ కూడా అది క్లోజ్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే తీవ్రంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇదేనో అయితే సంధ్యా థియేటర్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన తర్వాత, అంటే ఎవరైనా స్టార్స్ కానీ ఏదైనా ప్లేసెస్ని విజిట్ చేసేటప్పుడు కానీ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఇంకా అందరూ కూడా, అంటే కొంతమంది రియలైజ్ అయ్యి కూడా వాటికి సంబంధించి కూడా పోస్టులు పెట్టారు. డెఫినెట్గా కూడా నెక్స్ట్ అంటే దానివల్ల నెక్స్ట్ చేసి ఇటువంటి చర్యలు రిపీట్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరూ కూడా అప్రమత్తమయ్యారు. సో ఇప్పుడు దీనివల్ల కూడా అదే విధంగా ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండనున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా సోషల్ మీడియా మీద అయితే ఫోకస్ ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కావచ్చు, సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉందో వాటి మీద కూడా ఫోకస్ పెట్టేసి వాళ్ళకు కూడా ఒక లెటర్ రాసి, ఎందుకంటే వాళ్ళు అడిగిన సమాచారాన్ని, పోలీసులు అడిగిన సమాచారాన్ని ఖచ్చితంగా వాళ్ళ ఐపీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళ టీం అయితే ఖచ్చితంగా ఎవరెవరు అనుచిత పోస్టులు పెడుతున్నారు, ఎవరు ఒక పర్సనల్ గా అబ్యూజ్ గా మాట్లాడుతున్నారు, భావస్వేచ్ఛీకరణ ఎంత వరకు ఉంటుంది, ఒక లిమిట్ వరకే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాన్ని దాటి లిమిట్ క్రాస్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకొని ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో ఎవరైతే సోషల్ మీడియాలో హద్దులు దాటి అభిమానం అన్న పేరుతో హద్దులు దాటి అవతల వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కూడా పోస్టులు పెట్టి ఇటువంటి రెచ్చిపోయి పోస్టులు పెట్టేసి కొన్ని చర్యలకు పాల్పడ్డారో, ఎవరైతే కొంతమంది అంటే కావాలని చెప్పి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కొంతమంది జనరల్గా ఏదైనా న్యూస్ జరిగినప్పుడు కానీ రియాక్షన్స్ రావటం కానీ వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకోవటం కానీ ఇవి చాలా కామన్. సో మొదట్లోనైతే అలా ఉన్నప్పటికీ కూడా తర్వాత కొంతమంది కావాలనే రెట్టింపు ఉత్సాహంతోనైతే ఇంకా పోస్టులు పెడుతూ కూడా దాన్ని పర్సనల్గా మారుస్తూ కూడా
ఇది ఒక పర్సనల్ గొడవలాగా అన్నట్లు కూడా ఇటు సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా వారిని ఉద్దేశించి ఇలా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా డెఫినెట్గా ఒక సీఎం ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే అది రాష్ట్రం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా కూడా ఇలాంటి పోస్టులు పెడుతూ కూడా హద్దులు దాటి ప్రవర్తించారు. కొంతమంది కావాలని కొన్ని థంబ్నెయిల్స్ క్రియేట్ చేయటము, దాని ద్వారా వారు వైరల్ అవ్వాలని చెప్పి ఇలా అన్నెసరీగా కూడా ఉపయోగించకూడని వ్యక్తుల పేర్లు ఉపయోగించి, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తుల పేర్లు ఉపయోగించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్టులు పెట్టి ఎవరైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శించారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నారు ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరైతే లిమిట్స్ క్రాస్ చేసి ఆ విధమైన పోస్టులు పెట్టారో, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొంతమంది కావాలని చెప్పి కూడా కొన్ని వీడియోలు పెడుతూ కూడా పోస్టులు పెట్టారు. వాళ్ళందరినీ ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించే పనిలో ఉన్నారు. ఆ తర్వాత మరి వారి ఓవర్ యాక్షన్కి రియాక్షన్ ఏంటి అనేది కూడా చూడనున్నాం.